ఈ పుల్లలు ఎలా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి మేడం. పొడవుగా ఉన్నాయి కదా. మనిషి ఎట్లా నిల్చుంటారో అలా ఉన్నాయి ఈ పుల్లలు. అంటే నిలువుగా. మనిషి ఎలా నిల్చుంటారు? స్ట్రైట్ గా నిల్చుంటారు. కాబట్టి వీటిని ఏమంటారంటే నిలువు గీతలు అంటారు. ఏమంటారు చెప్పండి? నిలువు గీతలు. ఇదిగో ఈ స్టిక్స్ తీసుకొని చూపించండి ఒక్కొక్కళ్ళు. ఈ పుల్లలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇవ్వండి అందరికి. ఇప్పుడు చెప్పండి స్టిక్స్ ఎలా ఉన్నాయి? అమ్మ ఇలా కాదు, ఇట్లా పట్టుకోవాలి. చూడు అందరు ఎలా పట్టుకున్నారు? పట్టుకున్నారా? ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇట్లా ఉంటే నిలువుగా ఉంది కదా, కాబట్టి వీటిని నిలువు గీతలు అంటారు. అర్థమైందా? సరే నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయి? అడ్డంగా ఉన్నాయి. అడ్డంగా ఉన్నాయంటే మీరు ఎట్లా నిద్రపోతారు? అడ్డంగా పడుకొని నిద్రపోతారు కదా, అట్లా ఉన్నాయి అన్నమాట ఈ పుల్లలు. ఒకసారి స్టిక్స్ తో చూపించండి ఎలా ఉన్నాయో పుల్లలు. అట్లా ఉన్నాయా? అయ్యో వీళ్ళిద్దరు తప్పు పెట్టారే. ఒకసారి వాళ్ళు చూడమ్మా, వాళ్ళందరూ చూడండి ఎలా పెట్టారో. ఏం కాదులేమ్మా, నేర్చుకుందాం. అడ్డంగా ఉన్నాయి కదా పుల్లలు, కాబట్టి వీటిని అడ్డగీతలు అంటారు. ఓకేనా? ఒకసారి నిలువు గీతలు ఎలా ఉంటాయి పెట్టండి. మళ్ళీ అడ్డగీతలు చూపించండి. ఇటు తిప్పాలి. ఇది ఇక్కడ ఉంది కదా, అందరు చూపిస్తున్నారు, అలా చూపించాలి. అర్థమైందా? నిలువు గీతలు అడ్డగీతలు. ఓకే. ఏటవాలు గీతలు అది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. క్రాస్ గా ఉన్నాయి. ఇట్లా క్రాస్ గా ఉన్నాయి. నా చేయి చూసారా? ఇట్లా క్రాస్ గా పెట్టాయి కదా, అలా ఉన్నాయి. అట్లాగే ఉన్నాయా ఇక్కడ? ఇట్లా ఉన్నాయా లేకపోతే ఇట్లా ఉన్నాయి? ఇట్లా ఉన్నాయా? ఇట్లా ఉన్నాయి. ఒకసారి మీకు ఇచ్చి స్టిక్స్ తో చూపించండి ఎట్లా ఉన్నాయి. అంతే ఇటు పట్టు పెట్టారు అందరూ. ఆ అమ్మాయి సరిగ్గా పెట్టలేదు. పెట్టు. సరే, క్రాస్ గా ఉంటే వీటిని ఏటవాలు గీతలు అంటారు. ఓకేనా? అర్థమైందా? ఏటవాలు గీతలు. చెప్తాను. పుల్ల పట్టుకు. సరే నెక్స్ట్ వచ్చేటప్పటికి వృత్తం, రౌండ్. రౌండ్ కదా, మీకు అందరికి తెలుసా? సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? గుండ్రంగా ఉంటాడు. చంద్రుడు ఏ ఆకారంలో ఉంటాడు? సగం ఉంటాడు మేడం. రౌండ్ లో సగం ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు వృత్తంగా ఉంటాడు కదా, కాబట్టి సూర్యుడి గుర్తు తెచ్చుకుందాం. రౌండ్ గా ఉంటాడు. చూడండి అమ్మా, ఇలాగా. వృత్తం అంటే ఇది. అర్థమైందా? వృత్తం అంటే రౌండ్ గా ఉంటుంది. ఓకేనా? మన మార్క్స్ వస్తాయి కదా. నెక్స్ట్ చంద్రాకారం. చంద్రుడిని ఎప్పుడన్నా చూసారా ఇలాగా? చూసారా? అన్ని చంద్రాకారంలో ఎప్పుడు ఉంటాడు చంద్రుడు? అర్ధ చంద్రాకారంలో ఉంటాడు కదా చంద్రుడు. సూర్యుడు ఉంటాడు అర్ధ చంద్రాకారంలో. ఉంటాడు కదా, చంద్రుడే కదా ఉండేది. బాగా చెప్పారు. గుడ్ అని చెప్పి